సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ జీవితంలో మంచి కాలం ఆరంభించాను, ఇప్పుడే విను, ఆనందంగా ఉంటావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నువ్వు ఈ బాబాని దర్శించుకోవడం ఒక వ్యసనంగా మార్చుకున్నావు. అది నేను గమనించానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అంటే నీకు ఎంత ఇష్టమో కూడా నేను గమనించాను తల్లి. నాకు నువ్వు ప్రియమైన బిడ్డవి. ఈ బాబా సన్నిధికి వెళ్ళడానికి నువ్వు ఎంత ఆరాటపడతావో నాకు తెలుసు. మొట్టమొదట అదేవిధంగా కనీసం బయటికి వెళ్ళాల్సినా సరే బాబా గారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. అవకాశం లేకపోతే ఇంట్లోనే నా సాయినాథుని నేను దండం పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటావు. అలాంటి భక్తుల్ని నేను ఎప్పుడూ కూడా వదులుకోను. నాకు నాలాంటి భక్తుల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా బిడ్డ, అందుకే నేను ఎప్పటికీ వదులుకోనమ్మా. ఏ యొక్క వాక్కు అయినా సరే నీ జీవితంలో ఒక మంచి అద్భుతమైన మార్పు అనేది తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో నా బిడ్డలకి ఇన్ని వాక్కులు అనేది అందిస్తున్నాను. మీ జీవితాన్ని ఖచ్చితంగా మంచిగా కొనసాగించడానికి నా వాక్కులు ఎంతగానో ఉపయోగపడతాయి. తల్లి ప్రతి క్షణం జరిగిన దాన్ని తలుచుకుంటూ కూర్చోవద్దమ్మా. వాటి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కష్టం గుర్తొస్తుంది కదా అని బాధపడితే మంచి కాలం వస్తుందా? రాదు కదా. ఎప్పుడైనా నువ్వు గతం తలుచుకుంటే ఆనందం వచ్చేలా ఉండాలి. కొద్ది రోజుల్లో నువ్వు కోరింది నీకు అందిస్తాను కదా. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. ఇక నుండి నువ్వు ఆనందకరమైన జీవితాన్ని కూడా జీవించబోతున్నావు. ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నా జీవితాన్నిలో మార్పు ఇవ్వు తండ్రి అని, నా సమస్యల్ని తొలగించు అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు. అవునా కదా? అందుకైనా మంచి దారిని కూడా నేను చూపిస్తాను తల్లి. దానికోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది కూడా చెబుతాను. అది ఏంటి అంటే, నువ్వు కేవలం ధైర్యంగా ఉండడమే, నీ మనసుని మనోబలంగా ఉంచుకోవడమే, నీ తెలివి ద్వారా దాన్ని కావాల్సిన సాధించుకోవడమే. నువ్వు నిరూపించుకుంటే చాలు. మిగతావన్నీ నీకు అనుకూలంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మనిద్దరం కలిసి పనిచేస్తే నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది తల్లి. నేను మార్గాన్ని చూపించే వరకు నా బాధ్యత. ఇక అందులో నడవాల్సింది నువ్వే కదా. అందుకే నువ్వు ఆచితూచి నడవాలి. అందుకే చెబుతున్నాను, మనిద్దరం కలిసి పనిచేస్తే నీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అని. నీకు ఎన్నో అవకాశాలు కల్పించాను తల్లి. వాటి గురించి నువ్వు ఆలోచించకు. ఇక వేటి గురించి ఆలోచించకు. నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ నిజాయితీ అనే దారిలో వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు అండగా ఉండడం నా బాధ్యత. నా పని నేను చేస్తూ ఉంటాను. కానీ నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనక మాట్లాడే వారి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారిలో నిన్ను చూసి అసూయ పడేవారే చాలా ఎక్కువ. వారి మాటలు అస్సలు పట్టించుకోకు. నిన్ను చూసి అసూయ పడుతున్నారు అంటే వారు నీకంటే కింద ఉన్నారనే కదా అర్థం. నిన్ను కూడా కిందకి లాగాలని చూస్తున్నారు.
అలాంటి వారి మాటలు విని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే తప్పకుండా వారు నీపై గెలిచినట్టే. అందుకే వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దమ్మా. నీ పని నువ్వు చేసుకో, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, లక్ష్యం పైన దృష్టి పెట్టు, లక్ష్యాన్ని నీ యొక్క గెలుపు ద్వారా సాధించుకో. ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది మనిషి స్వభావం. వారు ఎప్పటికీ నీ గెలుపుని ఓర్వలేరు, వారు గెలవరు. అలాంటి వాళ్ళతో నీకేంటి పని చెప్పు? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, వారిని వదిలేసాయి. నువ్వు గెలుస్తూనే ఉండాలి. నువ్వు ఈ సాయి బిడ్డవి తల్లి. ఏది అనుకుంటే అది నువ్వు చేయగలవు. ఆ సామర్థ్యం నీకు ఉంది తల్లి. ఆ సామర్థ్యాన్ని నా బిడ్డకు ఈ సాయి ప్రసాదిస్తాను చూడమ్మా. అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వారి గురించి ఆలోచించి నువ్వు కష్టపెట్టుకోకు. ఏదైనా కానీ అన్నీ అవే జరుగుతాయి, అన్నీ సర్దుకుంటాయి. ఒక్క విషయాన్ని మాత్రం నీ మనసులో గుర్తుంచుకో. శారీరకంగా బలంగా ఉండడం కంటే కూడా మానసిక బలం అనేది ఎంతో గొప్పది. అది ఎంతో శక్తివంతమైనది. అది ఏ పనినైనా చేయిస్తుంది. కాబట్టి నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు తలపెట్టే పనుల్లో నీకు తోడుగా ఉంటాను. నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. నిన్ను బాధ పెట్టి సంతోషించేవారు వారి గురించి నువ్వు ఆలోచించకు. వారిని వదిలేసేయ్. నాకు వారి సంగతి నేను చూసుకుంటానులే. నిన్ను ఎలా బాధ పెడుతున్నారో వారికి తెలిసేలా చేస్తాను, బుద్ధి వచ్చేలా చేస్తాను. నీకు నువ్వు దేని గురించి భయపడకుండా ముందుకెళ్ళు. నీ ఆలోచనలను పట్టుబట్టి చేసుకో అమ్మా. అలా ఉంటే నీ ఆనందం నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ జరిపించి నీ కోరికలను తెచ్చి నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తాను. ఇందులో ఎలాంటి సందేహం అనేది కూడా లేదు. నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. ఎవరి ముందు నా బిడ్డ తల వంచితే నేను అస్సలు తట్టుకోలేను. ఆ అవకాశం కూడా రానివ్వనులే. ఆ అవకాశాన్ని నేను రానివ్వను. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సూటిపోటి మాటలకు ప్రభావితం కాకుండా ఉండడమే. ఇది ఒక్కటే చెయ్యి తల్లి. నువ్వు నీ జీవితంలో ఎలా ఎదుగుతావో నేను చూస్తాను కదా, వారికి చూపిస్తాను. ఇప్పటి వరకు నీ బాబా మాటలు విన్నావు కదమ్మా, కానీ బయటికి వెళ్ళగానే పక్కవారి మాటలకు ప్రభావితం అవుతున్నావా? ఆ విషయాన్ని గమనించి మార్చుకో. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీ మనసులోనే ఉండాలి. ఎవ్వరి మాటలకు లోనవ్వకూడదు. ఎవరి మాటలకి నీ మనసులోకి రానివ్వకూడదు. ఎప్పుడు కూడా నీ బాబా చూపిన మార్గంలో నడువు. నీకు మంచిగా ఉంటుంది. ప్రయత్నించి తాత్కాలికమైన సంతోషం కోసం అడ్డదారులు తొక్కకు. సంతోషం అనేది నిరంతరంగా ఉండాలి. నీకు ధర్మ మార్గంలో నడిచినప్పుడే అది శాశ్వతంగా ఉంటుంది అని తెలుసుకో తల్లి. ఎప్పటికీ నీ జీవితం నీకు తోడుగా ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన ధనం వచ్చే సంతోషం ఎక్కువ కాలం నిలవదు. పైగా కష్టాలు కూడా ఎక్కువే. మనశ్శాంతి ఉండదు. అలాంటి సంతోషం అవసరమా తల్లి? కాబట్టి జాగ్రత్తగా తండ్రి మాటలు దృష్టిలో ఉంచుకో. నువ్వు చేసే దాన ధర్మాలు నీకు ఎలాంటి కష్టం రానివ్వనమ్మా. అది నీకు పుణ్యం చేకూర్చి నీ కష్టం ఎంతో విలువైనది. ఆ కష్టంతో ముందుకెళ్ళు. విజయం తప్పకుండా సాధిస్తావు. ఇక నీ జీవితం బంగారుమయం చేసే బాధ్యత నాది. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోదు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. నువ్వు కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో ఉండేది కేవలం కన్నీరు, బాధలు మాత్రమే. సంతోషం ఉండాలి. ఆనందంగా నీ మొహంపై చిరునవ్వు అనేది ఉండాలి. ఇలాంటి రోజులు నువ్వు గడిపి వెళ్ళాలమ్మా. అలాంటివి గడపాలనే నా ఆకాంక్ష. ఎప్పటికైనా సరే నువ్వు చాలా గొప్ప జీవితాన్ని అందుకుంటావు, సంతృప్తిగా ఉంటావు. దానికి కేవలం బాధ్యత వహించేది నువ్వు మాత్రమే అని గుర్తుంచుకొని నీ జీవితాన్ని మార్చుకోవాలంటే అందుకు కేవలం 100కి 100% కష్టపడేది నువ్వు మాత్రమే, ఇంకెవరూ కాదు. ఎవరిపైనా ఆధారపడక తల్లి. చివరికి నీ బంధుమిత్రులు వారు సంతోషంగా ఉండడానికి కావాల్సినవి నీపైన రుద్దుతారు. కానీ నీకు ఏది కావాలన్నా, నీ జీవితం ఎలా జీవించాలన్నా, నువ్వు ఏది సాధించాలన్నా 100కి 100% కష్టపడేది నువ్వు మాత్రమే. నీకు తోడుగా నిలిచేది నువ్వు మాత్రమే తల్లి. ఈ విషయాన్ని మనసులో ఎప్పుడూ నిలుపుకో. నువ్వు సాధించే విజయం వల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా గర్వంగా తలెత్తుకొని తిరగాలి. అంటే అలాంటి గెలుపు నువ్వు సాధించాలి. నువ్వు మాట్లాడడం కాదు తల్లి, నీ గెలుపు మాట్లాడాలి. ఆ గెలుపుతో నువ్వు కొట్టే దెబ్బతో వచ్చే శబ్దం నీ చుట్టుపక్కల ఉన్నవారికి ప్రతిధ్వనించాలి. నీ గెలుపుతో వచ్చే శబ్దం చెడు కోరేవారి చెవులలో
దండనాదం మోగాలి. నువ్వు మాట్లాడక్కర్లేదమ్మా, మౌనం చాలు, నీ గెలుపు మాట్లాడుతుంది. ఆ విధంగా చేసే బాధ్యత ఈ సాయి తండ్రిది. నువ్వు ఏ దిగులు అనేది పెట్టుకోవద్దు, మనసులో ఆందోళన వద్దు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు. నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం కూడా జరిగేలా చేస్తాను. అందులో ఎలాంటి సందేహం అనేది నీకు అవసరం లేదు. దానికి కొంత సమయం మాత్రం పడుతుంది. ఈ సమయం వరకు నువ్వు ఓపికగా ఉండు. సహనంగా ఓపికగా ఉంటే, ఆ శ్రద్ధ సబూరితో ఉంటే నీకు అంతా విజయమే. మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. చెబుతున్నాను కదా, నీ ప్రయత్నాన్ని మాత్రం వదలకు. నువ్వు చేసేది చెయ్యి. ఇక ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ గెలుపుని ఎవ్వరూ ఎదుర్కోలేరు. నీ గెలుపు తథ్యం తల్లి. ఆ గెలుపుతో నీ చుట్టూ ఉన్న వారికి సమాధానం చెప్పడం కూడా తథ్యమే. ప్రశాంతంగా ఉండు, ప్రయత్నిస్తూ ఉండు, ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. గెలుపు నీ సొంతం అవుతుంది. నీ బాబా నేను ఉన్నాను కదా, నిన్ను మంచి మార్గంలో మంచి స్థాయిలో పెట్టడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.